మూసి అభివృద్ధి ఆగదు, ఆ నది పేరు పిల్లలకు పెట్టుకునే ప్రక్షాళన చేస్తాం. కాళేశ్వరంపై 1,00,000 కోట్లు కుమ్మరించారు. మూసి యూనివర్సిటీలకు 10,000 కోట్లు ఇవ్వడానికి సహకరించరా కేటీఆర్, హరీష్, ఈటల వారం రోజుల పాటు ఆ నది పరివాహకంలో ఉంటే జనం బాధలు తెలుస్తాయి. సీఎం రేవంత్ రెడ్డి ధ్వజం. 1,635 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేత అంటూ ఒకరిని చూస్తాం. టీ20 ప్రపంచ కప్ లో భారత్ బోని. టీ20 ప్రపంచ కప్ లో భారత్ జట్టు తొలి విజయాన్ని అందుకుంది. తొలి మ్యాచ్ లో న్యూజిలాండ్ చేతిలో చిత్తైన హర్మన్ ప్రీత్ సేన ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ 6 వికెట్ల తేడాతో ఓడించింది అంటూ చూస్తా ఉన్నాం. మంటల్లో బీరెట్ పేర్లతో దద్దరిల్లిన లెబనాన్ రాజధాని. ఆగని ఇజ్రాయెల్ వైమానిక దాడులు, ఏ క్షణమైన ఇరాన్ పై దాడి నెతన్యాహు అంటూ ఒకటి చూస్తాం. సమీకృత గురుకులాలకు 11వ శంకుస్థాపన. తొలి విడతలో 22 నియోజకవర్గాల్లో నిర్మాణం. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమ్ అంటూ చూస్తాం. సమీకృత గురుకులాలు అని చెప్పేసి గతంలోనే కేసీఆర్ అన్ని వర్గాలకు సంబంధించి ఒకటే గురుకులం అంటే చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఆ గతంలో కేసీఆర్ చెప్పిండు, దాన్ని అమలు చేస్తా ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మూసి రివర్ అని చెప్పేసి కేసీఆర్ అన్నాడు, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది మాత్రం ఆయన ఏమో మాటల్లో ఉన్నాడు, వీళ్ళేమో చేతలు చూపిస్తా ఉన్నారు. ఇది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కేసీఆర్ మాటలు చెప్తే కొంత వీళ్ళు చేతలు చూపిస్తున్నట్టు చాలా స్పష్టంగా మనకైతే అర్థమవుతుంది. 2,560 మంది విద్యార్థులు, 120 మంది టీచర్లు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పాఠశాలకు వేరువేరు బ్లాకులు. వాతావరణ అనుకూలంగా భవనాల నిర్మాణం. సాంస్కృతిక విద్యా కార్యక్రమాలకు ప్రత్యేకంగా ఆడిటోరియం. సమీకృత గురుకులాల ప్రత్యేకతలు అంటూ ఒకరిని చూస్తున్నాం.